మిత్రులందరూ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. 1969లో 'అక్కినేని' సినిమాలు 8 వస్తాయి. గతంలో చెప్పాను ఆ సినిమాలన్నీ మీకు. అయితే వాటిలో 'బందిపోటు దొంగలు' ఈ మధ్య చూశాను నేను. ప్రత్యేకంగా అనిపించి ఆ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కానివ్వండి, ఎందుకు ఆ సినిమా నాకు నచ్చిందో మీకు చెప్దాం అనుకుంటున్నాను. 'బందిపోటు దొంగలు' నాకనిపించింది 1969 మహాత్ముని సెంటినరీ సంవత్సరం. అంటే శత జయంతి సంవత్సరం. సినిమా పబ్లిసిటీ పోస్టర్‌లో కూడా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నిర్మించబడింది ఈ చిత్రం అని చెప్పి నిర్మాతలు ప్రకటించారు. సినిమా చివర్లో కూడా అదే మనకి కనిపిస్తుంది. కథ మనం చూస్తే 'జిస్ దేశ్ మే గంగా బహతీ హై' రాజ్ కపూర్ సినిమా ఉంది. ఆ సినిమాలో ఉన్నటువంటి సెంట్రల్ పాయింట్ లేదంటే కోర్ పాయింట్‌ని అడాప్ట్ చేశారేమో అనిపిస్తుంది. ఆ సినిమా 1960లో వస్తే వినోబా భావే ప్రభావంతో బందిపోటు దొంగల్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నంగా ఆ సినిమా నిలుస్తుంది. అది రాజ్ కపూర్ నిర్మించి నటించారు. అందులో కూడా హీరోని డెకాయిట్స్ కిడ్నాప్ చేస్తారు. తర్వాత హీరో ఇన్స్పెక్టర్ అయ్యి వాళ్ళందరినీ సరెండర్ అయ్యేలా చేయడం. ఇది కథాంశం. అదే కథాంశాన్ని తెలుగులో కూడా తీసుకుని కాకపోతే ఏంటంటే తెలుగు నేటివిటీ ఎలిమెంట్స్ చాలా యాడ్ చేశారు. ఈ సినిమా నాకు ప్రధానంగా నచ్చింది ఏంటంటే సినిమాలో మనం ఇదంటాం కదా, ఆ మెలో డ్రామా ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి ఈ సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సినిమా నిజంగా చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో అయినా సినిమా డామినెంట్గా మొత్తం సినిమా అంతా కనిపించేది మనకు మలుదొర పాత్ర. ఆ మలుదొరని పోషించింది ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తారు. దాదాపుగా ఆయన డైలాగ్ డెలివరీ ఆయన చాలా ప్రత్యేకత కదా. చాలా పదునైన సంభాషణలు ఆయనకి ఈ సినిమాలో ఉన్నాయి. చాలా ఎక్స్ప్రెషన్స్, రకరకాల ఎక్స్ప్రెషన్స్, షేడ్స్. అంటే ఆయనలో ఈ గ్రే షేడ్స్ ఉంటాయి. ఓ పక్కన న్యాయం వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. జీవితంలో మోసపోయిన వ్యక్తిగా ఆయన ఏ విధంగా ఆయనకు బ్యాక్ స్టోరీ ఉండటం, ఆయన ఏ విధంగా బందిపోటు దొంగగా మారాడు, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, నీతి అవినీతి, ఇట్లా ఈ రెండిటి మధ్య ఒక నలిగిపోయే పాత్రని ఎస్వీఆర్ అద్భుతంగా పోషించారు. అది కథలో మనం చూస్తే మరొకసారి అక్కినేని తను ఏ డాక్టర్ దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకుంటాడో, అంటే ఎస్వి రంగారావు పాత్ర మొదట మల్లన్నగా ఉన్న పాత్ర భార్యని ఎప్పుడైతే తను ఏ భూస్వామి దగ్గర పనిచేస్తాడో ఆ భూస్వామి తన పిల్లాడు ఒంట్లో బాగాలేదని చెప్పి సహాయం కోసం భార్య వెళ్ళినప్పుడు ఆ భార్యని బలత్కరించినప్పుడు ఆ భార్య ఊరేసుకుంటుంది. దాంతో అతను మనసు విరిగిపోయి ఆ భూస్వామిని చంపేసి కొంతమంది బృందంతో ఈ బందిపోటు ముఠాగా ఏర్పడతాడు. ఇది కథ నేపథ్యం. రెండోసారి ఆ కొడుకు పోతాడు. అతని ఎస్వి రంగారావు అంటే మల్లుదొర కన్నా అని పిలుచుకుంటాడు. ఎప్పుడైతే భార్య పోయిన తర్వాత అతను అందరూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తే చంటి పిల్లాడు తీసుకుని వెళ్ళిపోతే ఆ పిల్లాడు హై ఫీవర్తో మరణిస్తాడు. అప్పుడు మరొకసారి ఒక ట్రీట్మెంట్ కోసం అతన్ని డాక్టర్ చంద్రశేఖర్ దగ్గర తీసుకొస్తారు. డాక్టర్ చంద్రశేఖర్ అంటే గుమ్మడి అనమాట. ఆ గుమ్మడింట్లో గుమ్మడి కొడుకు అచ్చు తన కొడుకులా ఉండటం చూసి అతను ఈ ఈ కొడుకుని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఇలా నాగేశ్వరరావు అప్పటి వరకు గుమ్మడి కొడుకుగా ఉన్నటువంటి కృష్ణ ఇక్కడికి వెళ్ళాడు, కన్నా అవుతాడు, ఇక్కడ పెరుగుతాడు. అక్కడ ఇతను త్యాగరాజు ఇంకా ఇతర బృందం ఉంటారు. జగ్గయ్య త్యాగరాజు కొడుకు. అక్కడే మళ్ళీ అని చెప్పి మరొక అనాథ పిల్ల అనుకుందాం, కాంచన అవుతుంది. ఇట్లా ఇక్కడ ప్యారలల్గా వీళ్ళుంటే ఈ గుమ్మడి ఫ్యామిలీలో గుమ్మడి ఆయన వైఫ్, తర్వాత ఆయన చెల్లెలు, ఆ చెల్లెలి కూతురు జమున ఇందిర పాత్రలో, ఆ తండ్రిగానేమో ఇందిర తండ్రిగానేమో నాగభూషణం. అలాగే సూర్యకాంతం మరో పాత్రలో ఉంటుంది. నాగభూషణం కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి కేవిచేరం పాత్ర. ఇలా రెండు మనకి నేపథ్యాలు మనకు కనిపిస్తాయి. ఒక బందిపోటు దొంగల నేపథ్యం ఉన్నటువంటి ఆ ముఠా అంతా ఒకటి, ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ అతని కుటుంబం ఒకటి, మధ్యలో పోలీసులు. ఇది కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. అంటే ఎలా కన్నాగా పెరిగినటువంటి గుమ్మడి కొడుకు గుమ్మడి దగ్గరికి వచ్చి విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ గుమ్మడి అతనికి చికిత్స చేసి రావాల్సి ఉండటం, అప్పుడు వీపు మీద ఒక మచ్చ ఉంటే చూసి ఇతను నా కొడుకే కదా అని చెప్పి గుర్తుపడటం, అలా తండ్రి కొడుకులు ఏకమవటం. తర్వాత సినిమాటిక్ లిబర్టీస్ చాలా ఉంటాయి. చదువులేని అక్కినేనికి పోలీస్ ఉద్యోగం ఇచ్చేస్తారు. ఎట్లా ఇస్తారనేది కష్టం. అలాగే విచిత్రం ఏమిటంటే అంతవరకు దొంగగా ఉన్నటువంటి గెటప్లో
వీళ్ళని దోచుకుంటే అక్కినేని మళ్ళీ ఆ ఇంట్లోకి కొంచెం గెటప్ మార్చేసి మంచి డ్రెస్ వేసి కొంచెం విగ్గు మార్చేసేటప్పటికి ఎవరు గుర్తుపట్టలేరు. ఇదొకటి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇట్లాంటి సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. దాన్ని పక్కన పెట్టేస్తే సినిమాలు ఆకట్టునవి ఏంటంటే ఎన్ఆర్ నంది సంభాషణలు. చాలా డైలాగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని నేను రాసుకున్నాను మీకు చదివి చెప్దామని. ప్రేమ మనిషిని పునీతుడిని చేస్తుంది అంటే అని ఎస్వీఆర్ని అక్కినేని వచ్చి చెప్తాడు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పడం కోసం. మరొక చోట ఎస్వీఆర్ అక్కినేని చెప్తాడు, ధైర్యం ఒంట్లో బలం వల్ల రాదు, మనోబలం వల్ల వస్తుందని చెప్తాడు కొడుక్కి. మరొక చోట పగ ద్వేషం నిప్పురవలు వంటివి, అవి ఆ వ్యక్తినే కాదు ఎదుటివారిని దహింప చేస్తాయి అనేటువంటి ఒక మంచి డైలాగ్. అట్లా సినిమాలో చాలా డైలాగ్స్ చాలా ఉంటాయి. ఇంకొక డైలాగ్ ఉంటుంది, అదేంటంటే సమస్యలు చాలా ఉంటాయి, కొన్ని మనం వదులుచుకుంటాము, కొన్ని సమస్యలు మనల్ని వదులుచుకోవు అని చెప్పి ఒక పాత్ర చెప్తుంది. ఇట్లా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, మంచి పాటలు కూడా ఉన్నాయి. పెర్ఫార్మెన్సెస్ చెప్పుకున్న తర్వాత పాటల వరకు వద్దాం. పెర్ఫార్మెన్సెస్లో గుమ్మడి గారు అద్భుతం కదా, ఆయన ఏ పాత్ర చేసినా అంటే తేనె పుచ్చిన కత్తి పాత్ర అయినా ఆయన బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఒక లాయర్ పాత్ర, డాక్టర్ పాత్ర, తండ్రి పాత్ర, ఇందులో డాక్టర్ తండ్రి లాంటి పాత్ర ఆయన అద్భుతంగా పోషిస్తారు. తర్వాత మిగిలిన పాత్రలను ఇంకా ప్రభాకర్ రెడ్డి, చిన్న ఇన్స్పెక్టర్, ఇలా ఇలా వీళ్ళందరూ ఉంటారు. సినిమా అంతా కూడా హైదరాబాద్లో తీశారు. హైదరాబాద్ సారథి స్టూడియోలో సినిమా తీశారు. మనకి ఆ బందిపోటు దొంగల డెన్ మాత్రం మనకి అప్పట్లో బహుశా ఈ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కొండలు గుట్టలు ఇవన్నీ మనకి బాగా కనిపిస్తాయి. ఈ సినిమా 1969 మార్చి 13న విడుదలైంది. సో సినిమాకి ప్రధానంగా ఏంటంటే ఆ దర్శకుడు కేఎస్ ప్రకాష్ రావు గారి కథ సమకూర్చారు. ఆయనకి కథకు గాను 1969వ సంవత్సరానికి బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు ఆయనకు వచ్చింది. చిత్రం ఏంటంటే విజయమాధవ్ పిక్చర్స్ వాళ్ళు నిర్మించారు, ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయన 1965లో పాండవ వనవాసం నిర్మిస్తే 67లో స్త్రీ జన్మ నిర్మించి మళ్ళీ 69లో బందిపోటు దొంగల సినిమాని నిర్మించారు. అక్కినేనిది ఆదర్శ కుటుంబం, కానీ అదే సంవత్సరం అక్కినేనికి ఆదర్శ కుటుంబం వచ్చింది, భలేరంగడు వచ్చింది, అదృష్టవంతులు వచ్చింది, మోగనం వచ్చింది, ఒక సిపాయి చిన్నయ్య పేలింది అనుకుంటా. మిగిలిన 8 సినిమాలు 7 సినిమాలు ఆయనవి హిట్ సినిమాలే. అయితే మిగిలిన సినిమాలతో పోలిస్తే ఎందుకు అంటే ఇందులో ఒక టవరింగ్ పర్సనాలిటీ ఎస్వీఆర్. బహుశా ఒక ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అక్కినేని లాంటి హీరో ఉన్నప్పుడు ఆ హీరోని మ్యాచ్ చేస్తూ కొన్ని సందర్భాల్లో హీరోని డామినేట్ చేస్తూ చేసేటువంటి పాత్ర ఎస్వీఆర్ది. కేవలం ఎస్వీ రంగారావు మాత్రమే చేయగల పాత్ర ఆయన అద్భుతంగా పోషించారు. కొన్ని చోట్ల ఆయనకి ఇట్లా చెయ్యి ఇట్లా అంటం కానీ, తలని ఇట్లా తిప్పడం కానీ, సంభాషణలే ఉండవు, జస్ట్ అలాంటి ఎక్స్ప్రెషన్స్తో అద్భుతమైనటువంటి ఒక కరుణ రసాన్ని పండించేటువంటి పాత్ర ఎస్వీ రంగారావు పాత్ర. అట్లా ఎస్వీ రంగారావు, గుమ్మడి, నాగభూషణము, కేవీ చలము కొంచెం కామిక్ టైమింగ్ కోసం ఉపయోగించుకున్నారు. జగ్గయ్య పాత్ర ఇంకోటి ఉంది, మర్చిపోయాను మీకు చెప్పడం. జగ్గయ్య పాత్ర నాగు. సో నాగు క్యారెక్టర్ ఏం చేశారంటే కొంచెం ఒక రఫియన్ను లేదంటే ఒక రగ్గడ్ లుక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజం చెప్పాలంటే బందిపోటుగా అక్కినేని కన్నా కూడా జగ్గయ్య ఇచ్చినటువంటి గెటప్ కానీ, మోడ్యులేషన్ కానీ, మ్యానరిజం కానీ బాగుంది. అక్కినేనికి అంతగా నప్పలేదు. ఎప్పుడైతే అక్కినేని దాదాపు సెకండ్ హాఫ్ కన్నా ముందరే ఒక మామూలు సివిలియన్ లాగా అయిపోవడం జరుగుతుంది, అప్పటి నుంచి అక్కినేని మామూలుగా అయిపోతారు. సో ఆయన ఇన్స్పెక్టర్స్లో బాగానే ఉన్నారు, కానీ నాగు పాత్రలో జగ్గయ్య నటించడం అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరి మధ్య ఉండే ఒక రైవలరీ మనకు అనిపిస్తుంది. నాగు పాత్రలో జగ్గయ్య ఒక ఆ పాత్ర పై చేయి సాధించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా ఆ 2 క్యారెక్టర్స్ అంటే అక్కినేని క్యారెక్టర్, అదేవిధంగా అక్కినేని కన్నా క్యారెక్టర్, నాగుగా జగ్గయ్య క్యారెక్టర్ కూడా చాలా చాలా పండాయనే చెప్పాలి. పాటల గురించి ఇప్పుడు వద్దాం. పాటలు దీనికి సంగీతం పిండియాల్ గారు చేశారు. రికార్డింగ్ దగ్గర నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. పాటలు ఒక్కసారి గుర్తు చేస్తాను. మొదటి పాట నాకు బాగా నచ్చింది, విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరు అనేటువంటి దాశరథి పాట అద్భుతంగా. ఈ పాటకు నటన ప్రదర్శిస్తారు అక్కినేని. ముఖ్యంగా ఆయన పియానో మీద జస్ట్ అవి కదలరు, పియానో దగ్గరే మొత్తం పాట అంతా ఉంటుంది. ఆ పాటలోనే
ఆయన ముఖ కవలికలు, తలని తిప్పడం మాత్రం చాలా నచ్చింది నాకు. పియానో పాటని ఇంతకన్నా గొప్పగా ఎవరు అభినయించలేరు అన్నటువంటి రీతిలో అక్కినేని ఆ పాటలో తన నటన ప్రదర్శిస్తారు. మరొకటేమో ఒక టీజింగ్ సాంగ్ ఇద్దరిది ఉంది. కిలాడి దొంగ డియో డియో, నీ లలాయి అల్లరికి డియో డియో, ఇది ఆరుద్ర రాశారు. ఇది ఒకసారి అక్కినేని డెకాయిట్ గెటప్లో అంటే బందిపోటు గెటప్లో హీరోయిన్ జమునని టీచ్ చేయటం ఉంటుంది. అలాగే మళ్ళీ ఇంకోసారి జమున అక్కినేని టీచ్ చేస్తుంది అనమాట. ఇది ఆరుద్ర రాశారు. ఈ 2 వెర్షన్స్ కూడా బాగా పాపులర్ సాంగ్ మీకు అందరూ తెలుసు కదా. విన్నానులే ప్రియ కనుగొన్నానులే ప్రియ, మిసిమి వయసు గుసగుసులన్నీ కొసరి విన్నానులే ప్రియ. నారాయణ రెడ్డి గారు, టిపికల్ నారాయణ రెడ్డి గారి ఈ పాట. ఈ పాట విశేషం ఏంటంటే బృందావన్ గార్డెన్స్లో తీశారు. ఈ పాట కలర్లో ఉంటుంది. అప్పట్లో సినిమాలన్నీ పూర్తి కలర్లో ఉండేవి కావు, పాటలు మాత్రం కొన్ని కలర్లో తీసేవారు. బడ్జెట్ కాస్ట్ కావచ్చు, కలర్ ఫిలిం నెగిటివ్ షార్టేజ్ కావచ్చు, వీటి కారణాల వల్ల. ఇందులో ఈ ఒక్క పాట మనకి కలర్లో కనిపిస్తుంది. యాక్చువల్లీ జమున్ గారి డ్యాన్స్ మూమెంట్స్ కాస్త భిన్నంగా ఉంటాయి ఈ పాటలో మీరు గమనిస్తే. ఇంకొక పాట ఉంది మనకి చాలా చోట్ల ఇద్దరు హీరోయిన్లు కలిసి విలన్ ముందు డ్యాన్స్ చేయడం పాడటం అనేటువంటి పాట మనం చూస్తాం కదా. అది మనకి గండర గండర సొగ్గాడి వంట, కండలు తీరిన పోరగాడి వంట అనేటువంటి పాట సుశీల ఎల్లారీశ్వరి పాడారు. ఇది కూడా ఆరుద్ర రచన. మీకు గుర్తుండే ఉంటుంది. ఇంచుమించుగా ఇలాంటి పాట సులేమాన్మి అనేటువంటి పాట అడవి రావణంలో ఉంటుంది మనకి. అక్కడ జయసుధా జయప్రద విలన్ల ముందు పాడతారు అందరు మారు వేషాలు. అప్పుడు హీరో ఎన్టీఆర్ కూడా ఉంటారు ఆ పాటలో. బహుశా ఈ సినిమాకి అంటే బందిపోటు దొంగలకి కె రాఘవేంద్రరావు గారు అసోసియేట్ డైరెక్టర్. బహుశా ఈ ఐడియాని అక్కడ వాడుకున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ కూడా కాంచన అలాగే జమున వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేసి విలన్లని కొంచెం వాళ్ళకి బాగా తాగించేసి వాళ్ళని ఏ రకంగానూ ప్రతిఘటించకుండా చేయటం అనేటువంటి కాన్సెప్ట్, ఇదే కాన్సెప్ట్ మనకి అడవిరాముడు సినిమాలో కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఈ గుర్రాలు ఇవన్నీ కూడా చూస్తే నాకు తర్వాత షోలే సినిమా సందర్భం కాదు కానీ గుర్తుకొచ్చింది. షోలేలో ఆ గుర్ర పందాలు అన్ని ఇంకా బాగుంటాయి. ఇక్కడ కూడా గుర్రం మీద వెళ్ళేటువంటి ఈ బందిపోటు దొంగలు, ఆ చప్పులు ఇవన్నీ కూడా. ఇంకొక పాట ఉంది. ఆ పాట చిన్న ఒక నా పక్కనే వీడున్నాడు అనేటువంటి నారాయణ రెడ్డి గారి టీజింగ్ సాంగ్ అవుతుంది. ఇలా బందిపోటు దొంగలు కథలో చాలా లిబర్టీస్ తీసుకున్న నిర్మాత దర్శకులు, క్యారెక్టర్ డిజైనింగ్ ఒకటి, అలాగే క్యాస్టింగ్, ఈ 2 చాలా బాగా ఆ సినిమాని అంటే నిలబెట్టాయి, లేదంటే కూర్చుని చూసేటట్టుగా చేసి అనిపించింది. వెంకటరత్నం గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఆ సినిమా ఏమాత్రం హిట్ అయింది నాకు ఎక్కడ బాక్స్ ఆఫీస్ రికార్డ్ దొరకలేదు. చూస్తున్న వారు ఎవరైనా సరే చాలామంది నాగేశ్వర అభిమానులు ఉంటారు. ఈ సినిమా చూసిన వాళ్ళు, ఈ సినిమా రికార్డ్స్ చేసిన వాళ్ళు, మీరు తప్పకుండా షేర్ చేయండి. బందిపోటు దొంగలు బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఎలా వచ్చింది, ఎన్ని చోట్ల ఆడింది, ఎన్ని సెంటర్లు ఆడింది. బట్ జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటువంటి సినిమాలోని ఒక థీమ్ పాయింట్ మాత్రం తప్పకుండా బందిపోటు దొంగలకి అడాప్ట్ చేశారు. నా ఉద్దేశంలో ఒక విధంగా సాహసమే ఇలాంటి సినిమా తీయటం. అక్కినేని బందిపోటు దొంగగా చూపించి సక్సెస్ అవటం, లేదంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అనేటువంటి ఒక మీమాంస్తో ఉంటారు నిర్మాత దర్శకులు. బట్ వాళ్ళకి స్ట్రాంగ్ సపోర్ట్ నాకు తెలిసి ఎస్వి రంగారావు గారి నుంచి వచ్చింది, ఇంకో పక్కన గుమ్మడి గారి నుంచి వచ్చింది. ఈ 2 క్యారెక్టర్స్ని అద్భుతంగా డిజైన్ చేయటం వలన ఎస్వి రంగారావు గారి మెమరబుల్ పెర్ఫార్మెన్స్ బందిపోటు దొంగలా కనిపించింది. సటిల్ పెర్ఫార్మెన్స్ నాకు అక్కినేని గారి నుంచి అనిపించింది. ఈవెన్ జగ్గయ్య గారిది కూడా చాలా డిఫరెంట్ పెర్ఫార్మెన్స్. ఆయన చేసినటువంటి రోల్స్ అన్నింటిలో కూడా ఆయన నిజమైన బందిపోటులా అనిపించడం, ఆ క్యారెక్టర్ అంత బాగా తీర్చిదిద్దారు. ఇది బందిపోటు దొంగల సినిమా చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా. నమస్తే.